ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. మరి ఉదయకాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ఉదయకాలమున వాక్యమును ధ్యానించుకుందాం. ప్రతి ఉదయకాలమున కృపావాక్యములను మనం మరి ధ్యానించుకుంటూ ఉంటున్నాం. మీరు కూడా ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా వాటిని ఫాలో అవుతూ మరి వాక్యం ద్వారా ఆదరణ పొందుతూ ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. అద్దరికి చేర్చే దేవుడు, అద్దరికి చేర్చే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యేసుప్రభువారు ఈ లోకంలో స్వార్థ చేసినప్పుడు ఎక్కువగా ఆయన స్వార్థ చేసే ప్రాంతాల్లో సముద్రాలు, నదులు ఎక్కువగా ఉన్నాయి. ఆ గలిలయ ప్రాంత పరిసరాల్లో ఎక్కువగా సముద్రాలు. ఈ సముద్ర ప్రయాణాల్లో చాలాసార్లు వారు ఒకసారి తుఫాను వచ్చినప్పుడు, ఒకసారి ప్రభు ఉన్నప్పటికీ వాళ్ళు భయపడటం మనం చూస్తాం ధోనిలో ఉన్నప్పుడు. మరొకసారి ఏమో ప్రభువారు ధోనిలో లేకుండా ఉన్నారు, ఆయన తర్వాత వారితో కలిసినట్లు మనం చూస్తాం. అయినప్పటికీ వారు కలవరపడి భయపడినప్పుడు వారితో ఉండి వారిని దరి చేర్చాడు. ఆ తుఫాన్ని గద్దించి నిమ్మళపరిచి లేకపోతే వాళ్ళకున్న భయం కలవరం తీసివేసి వారిని దరి చేర్చినట్లు మనం చూస్తాం. ఒకసారి వాక్యాన్ని చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. యోహాను 6వ అధ్యాయం 21వ వచనం. యోహాను 6:21. కనుక ఆయన ధోని మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ ధోని వారు వెళ్ళుచున్న ప్రదేశంలోకి చేరును. మరొకసారి చదువుదాం. కనుక ఆయనను ధోని మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ ధోని వారు వెళ్ళుచున్న ప్రదేశంలోకి చేరెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాలమైనప్పుడు శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి ధోని ఎక్కి మరి కపెర్నహూముకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉన్న సమయం వారు ధోని ఎక్కి వెళ్తా అంతలో చీకటి అయింది. యేసుప్రభు వారి దగ్గరికి ఇంకా రాలేదు. భయంకరమైన గాలి విసురుతుంది, సముద్రం అలలు ఎక్కువగా వస్తున్నాయి, వారు భయపడిపోతున్నారు. అయితే యేసుప్రభు వారిని సమీపించాలని నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు వారు భయపడ్డారు, అమ్మో భూతమేమోనని. అయితే యేసుప్రభు వారు భయపడొద్దని చెప్పాడు. నేనే భయపడకూడని వారితో చెప్పాడు. వెంటనే ప్రభు వారిని గుర్తుపట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ధోనిలో ఆయన్ని చేర్చుకోవటానికి మరి ఈ వచనం చదువుకున్న వచనంలో మనం చూస్తాం వారు ఇష్టపడ్డారంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఉదాహరణ ధోనే శిష్యులు ఉన్నారు. ఉదాహరణగా శిష్యుల సమూహం ఒక చోట కూడింది, మన సంఘం అనొచ్చు. సంఘములో యేసయ్య ఉంటేనే కలవరాలు పోతాయి, సమస్యలు పోతాయి. ఎలాంటి భయమైనా, ఎలాంటి తుఫాన్ లాంటి ఆ భయాలైనా వీడిపోతాయి. సంఘాన్ని నడిపించి బలపరిచే దేవాతి దేవుడు. మరి అద్దరికి చేర్చడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. మనల్ని ఈ సంఘాన్ని ఆ నూతన యెరూషలేము పట్టణంలో చేర్చడానికి యేసు ప్రభువారు సిద్ధపడతా ఉన్నారు. ఆయన ఉంటేనే, ఆయనతో మనం ఉంటేనే, అంతో ఆయన ఉంటేనే ఆయన రాజ్యానికి చేరగలి. సంఘంలో ఆయన లేకపోతే సంఘమే ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయనతో కలిసి ఉన్నాం కనుక మరి ఆయన ఎప్పుడు మనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలి. అప్పుడే అద్దరికి అనగా ఆ పరలోక పట్టణానికి మనం చేరగలం. ఆ పరలోక పట్టణానికి వెళ్తానికి అనేక మంది భక్తులు కూడా వారు ఈ లోకంలో ఏది కూడా తమది అని అనుకోలేదు. అబ్రహామును మనం చూస్తాం. హెబ్రీయులు రాసిన 11:10 అంటారు, ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను అని. ఆ పునాదులు గల పట్టణం కొరకు అంటున్నాడు. ఏ పునాదులు గల పట్టణం? అదే పరలోక పట్టణం. ఆ పట్టణం కోసం ఎదురు చూసాడు. ఈ అరణ్యంలో ఎన్నో శ్రమలు పడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును పిలిచిన తర్వాత ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. కానీ దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి తన ప్రయాణం క్షేమంగా జరిగి నమ్మాడు ఆయన. అయితే ఆయన కూడా విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 13వ వచనంలో కూడా ఉంటుంది. 11వ అధ్యాయం హెబ్రీ 13. తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందితిరి. కొంతమంది భక్తులు ఏం చేశారు? తాము భూమి మీద పరదేశులమని నమ్మారు, యాత్రికులు మనం నమ్మారు. అంటే పరదేశులు అంటే ఎవరు? వేరే దేశం నుండి వచ్చిన వాడు. అంటే పరలోకం నుండి మనం వచ్చాం, మరలా అక్కడికి వెళ్ళాలి. యాత్రికులు అంటున్నాడు. యాత్రికులు యాత్ర చేసేవాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు? కొన్నాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ భూమి మీద మనం యాత్రికులం, పరదేశులం. కాబట్టి అద్దరికి వెళ్ళాలి మనకు. అనగా ఆ అద్దరికి చేర్చేది ఎవరు? దేవుడే. ఆ పరలోక పట్టణాన్ని చేర్చేది దేవుడే. కాబట్టి యేసయ్యతో మనం ఉండాలి. ప్రియులారా, యేసయ్య మనతో ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రతి సమయం ముందు ఆయనతో కమ్యూనికేట్ చేయాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఆయనతో మనతో మాట్లాడతాడు. ఇవన్నీ జరిగినప్పుడే ప్రియమైన దేవుని ఎలాంటి కలవరం ఉండా, ఎలాంటి సమస్య ఉన్నా ఈ యొక్క విశ్వాస యాత్ర జీవితంలో మనం వాటన్నిటిని ఎదిరించగలుగుతాం. ఎన్ని శ్రమలు వచ్చినా వాటిలన్నింటినీ
ఎదిరించగలిగి సురక్షితంగా యేసుతో మనము ఆ ప్రయాణంలో చేరుకోగలుగు. నువ్వు దేవుని ఇంట్లో ఉన్న ఏమన్నాడు? ఆల్రెడీ మనం అంతకుముందు చూసుకున్న హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా ఉన్నట్లే ఆయన కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆయన అంటే ఎవరు? యేసయ్య. మరి మనం కూడా నమ్మకస్తులుగా ఉంటే, నిరీక్షణ, ధైర్యం, ఉత్సాహం తొదమట్టుకు చేపడితే మనమే ఆయన ఇల్లు అంటే హెబ్రీయులకు రాసిన 3వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా యేసయ్య ఉన్నాడు, అది మనం గమనించాలి. ఆయన ఇన్వైట్ చేస్తున్నాడండి. ఇదిగో హృదయం అనే వాకిట తలుపు తడుతున్నాను, నీ హృదయాన్ని తెరిచిన నీతో వచ్చి నేను భోజనం చేస్తానంటున్నాడు. మనతో కలిసి ఉంటానంటున్నాడండి ఆయన. హీ ఇన్వైటెడ్ అస్, మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన విందులోకి, లేకపోతే ఆయనతో ఉండటానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఆయనతో ఉంటే మన ప్రయాణం సురక్షితం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్దరికి అనగా ఒడ్డుకు శిష్యుల్ని ఏ విధంగా చేర్చాడో మనల్ని కూడా ఆ పరలోక రాజ్యములకు చేర్చాడు. భక్తుడైన పౌలు అంటాడు, ఉన్నతమైన బహుమానం పొందటానికి నేను పరిగెత్తుతున్నాను అంటాడు. బహుమానం పొందవని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. క్రీస్తు యేసునందున్న దేవుని బహుమానం కోసం అంటాడు. దేవుని ఉన్నతమైన పిలుపులో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన గ్రహించాడు. మంచి పోరాటం పోరాడాను, యుద్ధ మట్టుకు పోరాడాడు. ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నాడు, అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకుంటే జీవ కిరీటాన్ని మనకి దేవుడిస్తానన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ నడిపించే దేవాతి దేవుడు మనకు తోడుగున్నాడు అని మనం గమనిద్దాం. ఖచ్చితంగా ఆయన రాజ్యంలో మనకు చేరుస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, అవును శిష్యులను అందరికీ చేర్చిన దేవుడు, వారితో మీరు ఉన్నారు కాబట్టి వారు ధైర్యంగా ఉన్నారు, కలవరం తొలగించబడ్డది. ప్రభు, మాతో మీరు ఎల్లప్పుడూ ఉండండి అయ్యా, మమ్మల్ని దాటిపోవద్దు ప్రభు. మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవుడు నాయన, మాతో ఉండండి. ఈ పరలోక రాజ్యంలో మేమంతవరకు మేము సహించేవారుగా చేయండి, మెలకువగలిగి ప్రార్థించేవారుగా చేయండి. బలహీనమయ్యా బలపరచండి, మాకు తోడుగా నడిపించండి. మా జీవితంలో అనేక కలవరాలు, శ్రమలు, కష్టాలు ఎదురవుతున్నాయి. వీటన్నింటిని ఎదుర్కొనే శక్తిని మాకు ప్రసాదించండి. బలహీనలను బలపరచమని, మీ కావదలసమని, అద్దరికి శిష్యులను చేర్చినట్లు మమ్మల్ని కూడా మీ పరలోక రాజ్యంలో అక్కడికి చేర్చుకోగలిగిన దేవుడు అన్నారు. విశ్వసిస్తున్నాం, దీవించమని యేసు పరిశుద్ధనామం అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహజ ఇక్కడ చేరమనుకుని సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరీ కొద్ది కాలం కలుసుకుందాం. అప్పుడు ఒక దేవుని కృప, దయ, కనికరం ఎల్లప్పుడు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. వందనాలు.